నమస్తే, వెల్కమ్ టు జిటి మీడియా. నేను మీ అంజీ. అయితే జీనిగవెల్లి తాండా లింగాల్ మండల్ అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నాము. తెలంగాణలో స్థానిక ఎలక్షన్స్ అన్ని రసవత్తరంగా జరుగుతూ ఉన్నాయి. ప్రచారాలు కూడా గట్టిగా జరుగుతూ ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఊళ్ళల్లో ఎలాంటి పనులు చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో ఎలాంటి పరిపాలన ఉంది, విలేజెస్ కుంటుపడిపోయినా అని కొంతమంది అంటున్నారు. మేము వచ్చిన తర్వాతనే ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు. తెలిసి మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న తిరుగుతానా చెప్పండి. నేను 2 సార్లు జడ్పీటీసీ చేసిన, 2 సార్లు ఎంపీగా చేసిన, 2 సార్లు సర్పంచ్గా చేసిన. అంతా మా సన్నిహితులే. నాకు నేను పొలిటికల్ వచ్చి 35 years. నాకు ప్రతి ఆడ మనిషి నన్ను ఏ ఊర్లో నన్ను గుర్తించిన మనుషులు అంటే వాళ్ళు ఉన్నారు. గుర్తుపడతారా మీరంతా? గుర్తించిన మనుషులు ఉన్నారు. ఈరోజు అభివృద్ధి దిశకు వస్తే మనం ఈ ఊర్లో ఏం లేవు, రోడ్డు కూడా లేదు లోపల రానికి. ఈరోజు బీటీ రోడ్ వేయించడం, సిసి రోడ్లు ఇప్పించడం మొత్తం ఊరు మొత్తం. అదే టీఆర్ఎస్ గవర్నమెంట్లే. ఈరోజు ఈ అంతో ఇంతో అభివృద్ధి కనపడుతుందంటే 100లో 90% మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఈ అభివృద్ధి జరిగిందని చెప్పుకుంటున్నా. ఇక్కడే కాదు, ఇప్పుడు కాంగ్రెస్లో ఏముందంటే వాళ్ళు ఓన్లీ అధికార దాహం అంటారు. ఏమంటారు, ఈరోజు మాకు ప్రభుత్వం ఉంది, జనాలు భయపడినాం. ఈరోజు రేపు భయపడే జనాలు లేరు. రాజకీయం ఇది లేదు. మేమంతా దళితులమే, వాళ్ళు దళితులే, నేను కూడా దళితులే. ఇక్కడ రాజకీయాలు లేవు. ఒకప్పుడు అంటే ఉండేది, ఇప్పుడు భయపడట్లేదు కదా. తిరగబడితే జనాలు ఎవరి తెలివి వాళ్ళకు ఉంది. వాళ్ళు లీడర్లకు సరైన అవగాహన లేకుండా మాట్లాడితే తిరిగి జవాబు చెప్పే స్టేజ్ ఈ జనాల్లో. ఇప్పుడు మీరు ఈ మండలం మొత్తం మీరు చూస్తా ఉన్నారు, ప్రతి ఊరికి వెళ్ళి ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రజలు ఎట్లా స్పందిస్తా ఉన్నారు? ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మనకి బిల్లులు వస్తాయి, అది వస్తుంది, ఎంతో కొంత అభివృద్ధి జరుగుతా అని ఈ రకంగా ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళు. మీరు వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను ఒక మండల నాయకుడిగా చెప్తున్నా, వీళ్ళెవ్వరు ప్రచారం చేయలేదు, నేను కూడా తిరగలే. ఈరోజు పరిస్థితులు మారిపోయినాయి. మా లింగాల మండలంలో నీకు 25 గ్రామ పంచాయతీలో నీకు 20 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కాదు, మళ్ళీ 10వ తారీఖు రాత్రి కూడా నేను 17 సాయంత్రంలో మీకు చెప్తాను. నేను నెంబర్ తీసుకొని నీకు ఫోన్ చేస్తాను. అది మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ లోపల ఏంటంటే పబ్లిక్లా తిరిగి ఓట్లు అడిగే శక్తి వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ మేమేం మాస్, వాళ్ళ క్లాసు. మేము మాస్లు అంటే వీళ్ళందరూ రావాలి, వాళ్ళు క్లాసు ఇట్లా పైకి ఎక్కాలి, బండి మీద నిలబడాలి, స్పీచ్ చేయాలి, టాటా చెప్పాలి, పోవాలి. మా జనాలు ఉన్నారు సార్, వీళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటే ఆ ఇంట్లోకి పోయి కలుస్తున్నాం, ప్రతి ఒక్కరిని ఓట్లు అడుగుతున్నాం. రాని మనుషులు కూడా బాబు రాండి, మీకు పని చేస్తాం, ఆ రవికి తోడుగా మేము ఉంటాం, ఖచ్చితంగా రవికి తోడుకుంటాం, మీకు పనులన్నీ చేసి పెడతామని చెప్తున్నాం. పవన్ దేవలా మేము ఎప్పుడు డూప్ చేయలేదు, డూప్ మాటలు మాట్లాడడం. నేను ఇన్నేళ్ల రాజకీయాల్లో ఏ గ్రామానికి వెళ్ళినా మనకి ఏలైతే చూపించేటోడు జనాలు ఎవ్వరు లేరు ఇక్కడ. ఇక్కడే కాదు, టోటల్ మండలం. థ్యాంక్ యూ. ఆయన చెప్పిన మాటలే విన్నాం. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఆయన వచ్చింది కాబట్టి మేము కూడా ఏంటంటే అవతలోడు చేరినప్పుడు మన అవతలోనికి ఏం కోరాలని చెప్పి మాగం తిరుపతి పోతున్నాం. దాని కూడా మనం సలహా చేయాలి, అందరు కలిసి ఓట్లు వేయాలి, అభ్యర్థిని గెలిపియాలని చెప్పి నేను కోరాలి. ఇక్కడ అంటే కాంగ్రెస్ వాళ్ళు మా ప్రభుత్వం ఉంది, మేము మాకు మీకు ఓటు వేస్తేనే మీకు పనులు జరుగుతాయి, లేకపోతే మీకు ఏవి రావు. లీడర్ లక్షణాలు అవి కావు బాబు. మీరందరూ మాకు సహకరించండి, ప్రభుత్వ పరంగా ఏమైనా వస్తే మీ అందరికి సాయం చేస్తామనే పద్ధతిలో మాట్లాడితే ఓట్లు పడతాయి. మీకు మీకు కాంగ్రెస్ ఓటేసినోడికి మీకు అన్ని వస్తాయి, చేయడానికి రావు అనే ఉద్దేశంతో మాట్లాడదు. మనం పబ్లిక్లో పోయినప్పుడు అందరు నా వాళ్ళే అనుకోవాలి, బాబు ఏది వచ్చినా కూడా మీకు సహకరిస్తామని చెప్పాలి.